శుభోదయం. తెలుగు తెలుసుకుందాం ఆ ఛానల్కి స్వాగతం. నేను ఇంతకు ముందు వీడియోలో మీకు సమాసములంటే ఏమిటి, అవి ఎలా ఏర్పడతాయి చెప్పాను. ఇప్పుడు ఆ సమాసాలలోని భేదాలు, అంటే సమాసాలు ఎన్ని రకాలు అన్నది తెలుసుకుందాం ఈ వీడియోలో. సమాసాలు ముఖ్యంగా అర్థాన్ని బట్టి ఉంటాయి. ఆ పదానికి చెప్పుకునేటటువంటి అర్థాన్ని బట్టి వాటి పేర్లు మారుతూ ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటివి 4 రకాలు. మొట్టమొదటిది తత్పురుష సమాసం, రెండోది ద్వంద్వ సమాసం, మూడోది బహువ్రీహి, నాలుగోది అవ్యయీభావ సమాసం అని. వీటి 4గిట్లో మనం మొట్టమొదటిది తత్పురుష సమాసం గురించి ఇవాళ వివరంగా తెలుసుకుందాం. తత్పురుష సమాసం అంటే ఉత్తర పదము యొక్క అర్థము ప్రధానమైనది అని నిర్వచనం దానికి. అంటే సమాసంలో ఉండే 2 పదాలలో మొదటి పదాన్ని పూర్వపదం, రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారని మనం చెప్పుకున్నాం. అందులో ఉత్తర పదం అంటే రెండవ పదం యొక్క అర్థం ప్రధానంగా ఉంటుంది అని అర్థం. అంటే రెండవ పద అర్థం ప్రధానం అవడం అంటే ఆ రెండవ పదానికి వాక్యంలో క్రియకి సంబంధం ఉంటుంది. ఈ పదంతో క్రియ అన్వయించాలన్నమాట. ఇప్పుడు చూడండి, మీకు ఉదాహరణ, రామబాణము అమోఘమైనది లేదా తిరుగులేనిది అని మనం చెప్పాం. వాక్యం తీసుకున్నాం. అందులో తిరుగులేనిది ఏది? రామబాణం. బాణముకి సంబంధించే ఆ క్రియాపదం ఉంటుందన్నమాట. అలా ఉన్నటువంటి పదాలు తత్పురుష సమాస పదాలు. అంటే రెండో పదం యొక్క అర్థానికి ఆ వాక్యంలో క్రియకి అన్వయం కుదిరితే అది ఉత్తర పదార్థ ప్రధానమైన సమాసం తత్పురుష సమాసం అని. తత్పురుష సమాసాలు 2 విధాలుగా ఏర్పడతాయి. మళ్ళీ అందులో మొట్టమొదటిది విభక్తులతోటి రెండో పదం కలిసి సమాసంగా ఏర్పడ్డం. అంటే మొదటి పదం విభక్తితో రెండో పదం కలుస్తుంది, సమాసం అవుతుంది. విభక్తులను బట్టి ఆ తత్పురుష సమాసం పేరు మారుతూ ఉంటుంది. ఎలా మనకి ఇది తెలుస్తుంది అంటే, మనం సమాసం ఇచ్చినప్పుడు, ఒక పదం ఇచ్చినప్పుడు దానికి అర్థాన్ని చెప్పుకుంటాం కదా. సమాసానికి అర్థం, దాన్ని ఏమంటాం? విగ్రహవాక్యం అంటాం. ఆ విగ్రహవాక్యం చెప్తూ ఉన్నప్పుడు నీకు మొదటి పదం పక్కన ఏ విభక్తి ప్రత్యయం వచ్చిందో ఆ విభక్తిని బట్టి ఆ సమాసం పేరు చెప్తాం. ఇప్పుడు చూడండి, ఉదాహరణ, రామబాణము, రాముని బాణము, శాస్త్రవేత్తలు, శాస్త్రమును తెలిసిన వారు. ఈ 2 ఉదాహరణలు తీసుకుంటే ఇవి సమాస పదాలు. ఇవి 2 వాటికి అర్థాలు, విగ్రహవాక్యాలు. మనం అర్థం చెప్పినప్పుడు రాముని, శాస్త్రమును, ను అని ద్వితీయ విభక్తి ప్రత్యయాలు వచ్చాయి. అందుకని ఈ రామబాణము అన్నది ద్వితీయ తత్పురుషం, శాస్త్రవేత్తలు అన్నది ద్వితీయ తత్పురుషం. విభక్తులని బట్టి, అంటే ద్వితీయ నుండి సప్తమి వరకు మన విభక్తి ప్రత్యయాలని అర్థంలో ఉపయోగిస్తున్నప్పుడు ఆ విభక్తిని బట్టి ఆ తత్పురుష సమాసం అవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, రామబాణము ద్వితీయ తత్పురుషం, శాస్త్రవేత్తలు ద్వితీయ తత్పురుష సమాసం. ఇంకా తృతీయ ప్రత్యయాలు చేత. ఇక్కడ చూడండి, విద్యాధికుడు, గుణహీనుడు, ఈ 2 పదాలు తీసుకున్నాం. విద్య చేత అధికుడు అని దానికి అర్థం చెప్పాలి. అలాగే గుణము చేత హీనుడు, తక్కువవాడు అని. కాబట్టి ఇక్కడ ఉండే ఈ 2 ప్రత్యయాలు, చేత అన్న ప్రత్యయం తృతీయ విభక్తికి చెందింది. అందువల్ల ఈ 2 తృతీయ తత్పురుష సమాసాలు అవుతాయి. అలాగే చతుర్థి తత్పురుషం, పంచమీ తత్పురుషం, షష్ఠీ తత్పురుషం, సప్తమీ తత్పురుషం అవుతుంది. అంటే మన సమాసానికి అర్థం చెప్పుకుంటున్నప్పుడు ఆ అర్థంలో ఏ విభక్తి వస్తే అది ఆ తత్పురుష సమాసం అవుతుంది. అలా గుర్తుపెట్టుకుంటే సులభమవుతుంది. తర్వాత మనం చతుర్థి విభక్తికి ఉదాహరణలు. ఇప్పుడు చూడండి, చతుర్థి మిగిలిన విభక్తి ప్రత్యయాలు ద్వితీయ, తృతీయ తర్వాత చతుర్థి నుంచి సప్తమి వరకు ఉండేటటువంటి విభక్తి ప్రత్యయాలతోటి సమాసాలు ఎలా ఏర్పడతాయి అని ఇప్పుడు ఈ ఉదాహరణలు చూస్తే తెలుస్తుంది. హోమధేనువు, హోమము కొరకు ధేనువు,
హోమం కోసం అవసరమైనటువంటి ధేనువు అంటే ఆవు అని అర్థం. యాగధనము, యాగము కొరకు ధనము. ఇక్కడ ఈ కొరకు అన్నది చతుర్థి ప్రత్యయం, అందువల్ల ఈ రెండు చతుర్థి తత్పురుష సమాసాలు అయ్యాయి. అర్థమైంది కదా. హోమధేనువు యాగధనము ఈ రెండిటికి మనం అర్థం చెప్పేటప్పుడు హోమము కొరకు ధేనువు, యాగము కొరకు ధనము అని విగ్రహవాక్యం రాస్తాము. ఇందులో కొరకు చతుర్థి ప్రత్యయం కాబట్టి ఈ చతుర్థి విభక్తి వచ్చింది కాబట్టి ఈ రెండు చతుర్థి తత్పురుష సమాసాలు అవుతాయి. అలాగే ఏ సమాస పదానికైనా మీరు అర్థం చెప్పేటప్పుడు అక్కడ విభక్తి ఏది ఉంటే విభక్తిని బట్టి అది ఆ తత్పురుష సమాసం అవుతుంది. తర్వాత పంచమి, చోర భయము శత్రు భయము. చోరుని వలన, చోరుడు అంటే దొంగ, చోరుని వలన భయము, శత్రువు వలన భయము. ఎవరి వల్ల భయం అంటే చోరుడి వల్ల, ఎవరి వల్ల భయం శత్రువు వల్ల. కాబట్టి ఇక్కడ ఈ వలన అన్నది పంచమి విభక్తి ప్రత్యయం. ఇక్కడ ఈ విభక్తి ప్రత్యయం వచ్చింది కాబట్టి ఈ రెండు మాటలు పంచమి తత్పురుష సమాసాలు అవుతాయి. అలాగే సప్తమి, షష్ఠి, రాజభటుడు జనక సుత. ఈ రెండు తీసుకోండి. రాజభటుడు రాజు యొక్క భటుడు, జనక సుత, సుత అంటే కుమార్తె, జనకుని యొక్క సుత. ఈ రెండు విగ్రహవాక్యాల్లో మనకి షష్ఠీ విభక్తి ప్రత్యయమైనటువంటి యొక్క వచ్చింది కాబట్టి ఇది ఈ రెండు కూడా షష్ఠీ తత్పురుష సమాసాలు అవుతాయి. అర్థమైంది కదా. తర్వాత దైవభక్తి మాట నేర్పరి, ఈ రెండు తీసుకోండి. దైవము యందు భక్తి అని అర్థం చెప్తాం, మాటల యందు నేర్పరి అని అర్థం చెప్తాం. అలాగే దేశభక్తి అన్నాం, దేశము యందు భక్తి అన్నాం. హరిభక్తి, హరి యందు భక్తి. ఇలా మనం అర్థం చెప్పేటప్పుడు అందు అన్నది సప్తమి విభక్తి ప్రత్యయం. ఆ అందు అన్న ప్రత్యయం వచ్చింది కాబట్టి ఈ పదం సప్తమి తత్పురుష సమాసమైంది. సో దైవభక్తి, మాట నేర్పరి, ఇవి రెండు సప్తమి తత్పురుష సమాసాలు. ఇప్పుడు చూడండి, మీకు ద్వితీయ నుంచి సప్తమి వరకు మనం తత్పురుష సమాసాలకు ఉదాహరణలు ఇచ్చాను నేను. అంటే మనం అర్థం చెప్పేటప్పుడు ఆ అర్థంలో వచ్చిన ద్వితీయ ప్రత్యయం వస్తే ద్వితీయ తత్పురుషం, తృతీయ ప్రత్యయం వస్తే తృతీయ తత్పురుషం, చతుర్థి విభక్తి వస్తే చతుర్థి తత్పురుషం, పంచమి వస్తే పంచమి తత్పురుషం, షష్ఠ్యం విభక్తి వస్తే షష్ఠీ తత్పురుషం, సప్తమి విభక్తి వస్తే సప్తమి తత్పురుషం అవుతుంది. ఇది కాక ఈ తత్పురుష సమాసాల్లో నై తత్పురుష సమాసం అని ఇంకొకటి చేరుతుంది. నై తత్పురుష సమాసం ఇలా రాస్తాం మనం. నై అన్నది ఈ నా అన్నది వ్యతిరేకార్థాన్ని చూపిస్తుంది. నా సత్యము అసత్యము అవుతుంది, నా ధర్మము అధర్మము, ధర్మము కానిది అని. నా సత్యము అసత్యము, సత్యము కానిది. అలాగే నా ధర్మము అధర్మము, ధర్మము కానిది. ఇది విగ్రహవాక్యంలో మనం ఇలా చెప్తాం. ఇక్కడ అసలు పదంలో నా సత్యం, అవి రెండూ కలిపితే అసత్యం, అధర్మం, అన్యాయం, అనృతం ఇలాంటి పదాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు ఆ ముందరుండేటటువంటి నా అనే పదం వ్యతిరేకార్థాన్ని చూపిస్తుంది. కాబట్టి అసత్యం అంటే ఏమిటి? సత్యానికి వ్యతిరేకం, సత్యం కానిది. అన్యాయం అంటే న్యాయానికి వ్యతిరేకం, న్యాయం కానిది అని అర్థం. ధర్మానికి వ్యతిరేకం అధర్మం. అలాగ వ్యతిరేకార్థాన్ని సూచించే నా ప్రత్యయం ముందర చేరుతుంది. నా అనేటటువంటి సంస్కృత పదం. దాన్ని మనం ఇలా తెచ్చేసరికి, సమాసం చేసేసరికి అసత్యం, అన్యాయం, అధర్మం, అనృతం ఇలాంటి పదాలు వస్తాయి. కాబట్టి ఇలా ఉన్నప్పుడు అర్థం ఏంటి చెప్పాలంటే, మీరు సత్యము కానిది అసత్యము, అధర్మము ధర్మము కానిది అని విగ్రహవాక్యం రాయాలి. పేరు ఏమిటవుతుంది? నై తత్పురుష సమాసం ఇలాగ రాయాలి. ఇది నై తత్పురుష సమాసం అని చదవాలి.
అర్థమైందా? కాబట్టి తత్పురుష సమాసంలో 2 రకాలలో మొట్టమొదటిది వ్యధికరణం, అంటే విభక్తులని బట్టి సమాసం ఏర్పడడం, విగ్రహవాక్యంలో ఉండే విభక్తులని బట్టి సమాసం ఏర్పడడం. అది ద్వితీయ నుంచి సప్తమి వరకు ఉండేటటువంటి 7 విభక్తులని బట్టి 7 తత్పురుష సమాసాలు అవుతాయి. దాంట్లోనే నై తత్పురుష సమాసం అంటే ఒక వ్యతిరేకార్థాన్ని బోధించేటటువంటి పదం పూర్వపదం అవుతుంది. అలా ఉన్నప్పుడు అది నై తత్పురుష సమాసం అవుతుంది. కాబట్టి ఇప్పుడు తత్పురుష సమాసాలు ఎలా ఏర్పడతాయో తెలిసాయి కదా. తరువాత ఈ తత్పురుష సమాసంలో 2వ రకం సమానాధికరణం అంటాం. అంటే ఒక విశేషణం ఒక నామవాచకం కలిసి ఏర్పడేటటువంటి సమాసాన్ని కర్మధారయ సమాసం లేదా సమానాధికరణం అంటారు. ఇవన్నీ తత్పురుషం లేదా వ్యధికరణం. మనం ఎక్కువగా వాడతాం ఏంటి? తత్పురుషమని కర్మధారయం అని. కాబట్టి ఇప్పుడు మనం తత్పురుషం చెప్పుకున్నాము, కర్మధారయం చెప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, కర్మధారయ సమాసం తత్పురుషంలోనే భేదమైనటువంటి, తత్పురుషంలో మొదటిది వ్యధికరణం లేదా తత్పురుషం, రెండోది సమానాధికరణం లేదా కర్మధారయం. ఈ వ్యధికరణం సమానాధికరణం అన్న పదాలు గుర్తు లేకపోతే తత్పురుషం కర్మధారయం అని గుర్తుపెట్టుకోండి, అవే ఎక్కువగా వాడతాం మనం. కాబట్టి కర్మధారయ సమాసం, ఇప్పుడు తత్పురుష సమాసం అయిపోయింది. అందులో ఉండే 2వ భేదము కర్మధారయ సమాసం. ఎలా ఏర్పడుతుంది? ఒక విశేషణం ఒక నామవాచకం. అంటే సమాసంలో ఉండే 2 పదాలలో ఒకటి విశేషణం అవ్వాలి, ఇంకోటి నామవాచకం అవ్వాలి. నామవాచకం విశేషణం అంటే మీకు తెలిసే ఉంటుంది, భాషా భాగాలు చదువుకుంటారు కాబట్టి. నామవాచకం పేరును తెలిపే పదం, విశేషణం నామవాచకంలో ఉండే విశేషాన్ని ఏదైనా చెప్పేటటువంటిది విశేషణం. కాబట్టి నామవాచకం చెప్పినప్పుడు దాని గుణగణాలు ఏమన్నా చెప్తే ఆ పదం విశేషణం అవుతుంది. ఇప్పుడు చూడండి, తెల్ల గులాబీ ఉంది. గులాబీ నామవాచకం, తెల్ల అన్నది దాని విశేషణం. తెల్లని రంగులో ఉన్న గులాబీ అని అర్థం. కాబట్టి తెల్లని విశేషం, విశేషణం, గులాబీ నామవాచకం. ఇలా ఉంటే ఇది కర్మధారయ సమాసం అవుతుంది. ఒక విశేషణం ఒక నామవాచకం 2 కలిసి ఒక పదంగా చేస్తే అది కర్మధారయ సమాసం. ఇప్పుడు విశేషణం ఎక్కడుంది? సాధారణంగా విశేషణం మనకి మొదటి పదమే అవుతుంది, నామవాచకానికి ముందర ఉంటుంది. ఒక్కొక్కసారి విశేషణం 2వ పదంగా రావచ్చు. ఒక్కొక్కసారి మీకు ఇచ్చిన సమాసంలో 2 పదాలు విశేషణమే అయి ఉండొచ్చు. ఆ 2 పదాలు ఒక నామవాచకానికి విశేషణాలు అవ్వచ్చు. అలా ఉన్నప్పుడు విశేషణం ఉన్న స్థానాన్ని బట్టి, అంటే విశేషణం మొట్టమొదటి పదం అయితే విశేషణ పూర్వపద కర్మధారయం. సాధారణంగా మనకి ఇవే కనిపిస్తాయి. నామవాచకం ముందర విశేషణం ఉంటుంది, విశేషణం పూర్వపదం, నామవాచకం ఉత్తరపదం అవుతుంది. విశేషణ పూర్వపద కర్మధారయం అంటే సమాసంలో మొదటి పదం విశేషణం, 2వ పదం నామవాచకం. విశేషణ ఉత్తరపద కర్మధారయం అంటే నామవాచకం ముందర ఉంటుంది, విశేషణం తర్వాత ఉంటుంది. అలా ఉంటే విశేషణ ఉత్తరపద కర్మధారయం. విశేషణ ఉభయపద కర్మధారయం అంటే సమాసంలో ఉండే 2 పదాలు కూడా విశేషణాలు. ఆ 2 విశేషణాలు ఒక నామవాచకాన్ని వర్ణిస్తాయన్నమాట. కాబట్టి అలా ఏర్పాటు చేసిన 2 విశేషణాలతో ఏర్పడినటువంటి సమాసం విశేషణ ఉభయపద కర్మధారయం. 2 పదాలు అంటే పూర్వపదం ఉత్తరపదం 2 కూడా విశేషణాలు. ఇక్కడ పూర్వపదం విశేషణం, ఇక్కడ ఉత్తరపదం విశేషణం, ఇక్కడ ఉభయ పదంలో 2 పదాలు విశేషణాలే. ఇప్పుడు ఉదాహరణలు చూడండి. విశేషణం నామవాచకం కలిస్తే సమాసం అవుతుంది, కర్మధారయ సమాసం. అందులో విశేషణ పూర్వపద కర్మధారయం ఏమిటి అంటే ఇక్కడ చూడండి, నల్ల గుర్రము, తెల్ల గులాబీ, మంచి బాలుడు, ఇలాంటివన్నీ పదాలు. ఎన్ని పదాలైనా చేర్చచ్చు మీకు, విశేషణం ముందర పెట్టి పక్కన నామవాచకం పెట్టి. కాబట్టి అవి ఎన్ని పదాలైనా మీకు దొరుకుతాయి. ఇక్కడ గుర్రము నామవాచకము, నల్లని విశేషణం. బాలుడు నామవాచకం, ఎటువంటి బాలుడు? మంచి బాలుడు. సాధు జంతువు, ఎటువంటి జంతువు? సాధువైన జంతువు, ఏ హాని చెయ్యనటువంటి జంతువు. క్రూర జంతువు, క్రూరమైన జంతువు.
ఎటువంటి జంతువు అది? క్రూరమైనటువంటిది, అంటే చంపేసేటటువంటిది, భయంకరంగా ఉండేటటువంటిది, అలాంటి జంతువు అని అవి విశేషణాలు అవుతాయి. అలా విశేషణం ముందరుండి పక్కన నామవాచకం ఉంటే అది విశేషణ పూర్వపద కర్మధార్యం. ఇప్పుడు ఒక్కొక్కసారి విశేషణం రెండో పదంగా ఉంటుంది. అది ఎలాగవుతుంది? అలా అటువంటప్పుడు విశేషణ ఉత్తర పద కర్మధార్యం. కపోత వృద్ధము, పర్వత శ్రేష్టము, ఔషధ రాజము, ఇలాంటి పదాలు ఉంటాయి కొన్ని కొన్ని. అందులో ఈ వృద్ధము అన్నది, ఇక్కడ శ్రేష్టము అన్నవి విశేషణాలు. కపోతం అంటే పావురం, వృద్ధం అంటే ముసిలిదైపోయినటువంటిది. కాబట్టి వృద్ధ కపోతం అన్నాం అనుకోండి, దీన్ని విశేషణ పూర్వపదం అయిపోతుంది. కపోత వృద్ధము అనుకున్నాం అనుకోండి, ఈ విశేషణం వెనకాలుంది, రెండో పదంగా ఉంది, అందుకని ఈ విశేషణం ఉత్తర పదంగా ఉంది. కానీ ఉండేవి రెండు, ఒక నామవాచకం ఒక విశేషణమే. ఈ విశేషణం రెండో పదం స్థానంలో ఉంది కాబట్టి ఇది విశేషణ ఉత్తర పద. అర్థం ఎలా చెప్తాం? వృద్ధమైన కపోతం. నామవాచకం ముందర వచ్చింది, విశేషణం తర్వాత వచ్చింది, రెండో పదంగా వచ్చింది. అలాగే పర్వత శ్రేష్టము, ఇక్కడ విశేషణమే, పర్వతం నామవాచకం, నామవాచకం ముందు వచ్చింది. శ్రేష్టం, శ్రేష్టమైన పర్వతం, పర్వతాలన్నిట్లోకి గొప్పదని అర్థం. అలాంటి పర్వతం గురించి చెప్పేటప్పుడు పర్వత శ్రేష్టము లేదా పర్వత రాజము అంటాం. అటువంటప్పుడు మొట్టమొదటి నామవాచకం, తర్వాత విశేషణం వచ్చింది. అందుకని ఇలాంటి పదాలన్నీ కూడా విశేషణ ఉత్తర పద కర్మధార్యం. మీరు సమాసానికి అర్థం చెప్పేటప్పుడు విశేషణం ఎక్కడుంది చూసుకోండి అంతే. విశేషణం మొట్టమొదటి ఉంటే పూర్వపద కర్మధార్యం, విశేషణం రెండో పదంగా ఉంటే విశేషణ ఉత్తర పద కర్మధార్యం. ఇప్పుడు మీరు ఒక నామవాచకం చెప్తూ ఉన్నప్పుడు దాని గుణాలన్నీ రెండు మాటలు విశేషణాలుగానే చెప్పారనుకోండి, విశేషణ ఉభయ పద కర్మధార్యము, రెండు పదాలు పూర్వపదం ఉత్తర పదం కూడా విశేషణమే అవుతుంది. ఉదాహరణ చూడండి, ఎగుడు దిగుడు. ఎగుడు దిగుడు నేల అనుకోండి, ఆ నేలని ఎగుడుగా దిగుడుగా ఉంది, ఎత్తు పల్లం రెండు రకాలుగానే ఉంది అది. అందుకని ఎగుడు దిగుడు రెండు కూడా విశేషణాలే. అందుకని ఈ పదం మొత్తం విశేషణ ఉభయ పద కర్మధారే సమాసం. అలాగే సరస మధురమైనటువంటి మాటలు చెప్పేటప్పుడు సరసంగా మధురంగా ఉన్నాయి అతని మాటలు అంటాం. అతని మాట సరసమధురము అంటే ఆ మాటకే ఈ రెండు విశేషణాలు. ఈ రెండు విశేషణాలు కలిసి సమాసమైంది, సరసమధురమైనటువంటి మాట అన్నమాట. ఈ రెండు విశేషణాలు ఉంటే అది విశేషణ ఉభయపద కర్మధార్యం. ఇప్పుడు అర్థమైంది కదా. తత్పురుష సమాసం మొట్టమొదటిది మన సమాసాల్లో తెలుసుకోవాల్సింది. రెండు రకాలది. మొదటి రకం ఏంటి? తత్పురుషమే, అంటే అది విభక్తి ప్రత్యయాలతోటి కలిసి ఏర్పడుతుంది. అంటే అర్థం చెప్పేటప్పుడు విభక్తి ప్రత్యయాలు మనకు వస్తాయి. విభక్తుల భేదాలను బట్టి తత్పురుష సమాసం మారుతుంటుంది. ద్వితీయ నుంచి సప్తమి వరకు ఉండేటటువంటి విభక్తి ప్రత్యయాలను బట్టి ద్వితీయ తత్పురుషం, తృతీయ తత్పురుషం, చతుర్థి తత్పురుషం, పంచమి తత్పురుషం, షష్ఠి తత్పురుషం, సప్తమి తత్పురుషం ఏర్పడతాయి. రెండో రకం ఏంటి? కర్మధార్యం. తత్పురుష సమాసంలోనే మొదటిది తత్పురుషం, రెండోది కర్మధార్యం. కర్మధార్యంలో ఉండే రెండు పదాలలో ఒకటి నామవాచకం, ఒకటి విశేషణం. విశేషణం ముందరుంటే విశేషణ పూర్వపద కర్మధార్యం. సాధారణంగా మనం విశేషణం ముందర పెట్టి నామవాచకం తర్వాత పెడతాం. మనకి కనబడే పదాలు అలాగే ఉంటాయి ఎక్కువ. అలాంటివన్నీ విశేషణ పూర్వపద కర్మధారే సమాసాలు. విశేషణ ఉత్తర పద కర్మధార్యం అంటే విశేషణం రెండో పదం స్థానంలో ఉంటుంది. కపోత వృద్ధము, పర్వత శ్రేష్టము ఇలాంటి పదాలు. అలాగే విశేషణ ఉభయ పద కర్మధార్యం. మనం ఒక నామవాచకానికి రెండు విశేషణాలు చేర్చి సమాసం చేస్తే అది విశేషణ ఉభయ పదం. పూర్వపదం ఉత్తర పదం రెండు కూడా విశేషణాలు అవుతాయి. అలా ఉంటే విశేషణ ఉభయ పదం. ఇప్పుడు అర్థమైంది కదా. తత్పురుష సమాసం, కర్మధారే సమాసం, తత్పురుష సమాసంలో ఉండే భేదాలు. మొట్టమొదటి తత్పురుషం అర్థం చెప్పేటప్పుడు ఉండే విభక్తులని బట్టి ఏర్పడుతుంది. రెండోది కర్మధార్యం, ఒక విశేషణం ఒక నామవాచకం కలిసి ఏర్పడుతుంది. ఇది సమాసాలలో ఉండే మొట్టమొదటి రకం గురించి వివరణ. తర్వాత మిగిలినటువంటి రకాల గురించి తర్వాత వీడియోలో, అంటే ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం, ఇవన్నీ మనం తర్వాత తెలుసుకుందాం. ఈ పాఠం మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.